ఏమండి? ఎవడండి దీన్ని ఆపేది? ఎవడండి దీన్ని నిర్మూలన చేసేది? వాడు నిర్మూలం అయిపోతాడు. దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదండి, ఎందుకంటే అది సృష్టికర్తది, సుప్రీం, అది సుప్రీంది, సృష్టికర్తది, సర్వలోకానికి రాజైన వానిది. ఆజ్ఞ బయలుదేరింది, బాహువు చాపబడి ఉంది. రద్దు చేసేవాడెవడు? హల్లెలూయా. రద్దు చేసేవాడెవడు? నామరూపాలు లేకుండా నాశనం అవుతాడు. ఒకడు అన్నాడు, అసలు బైబిల్ గ్రంథాన్నే లేకుండా చేస్తాను అన్నాడు. వాడు పోయాడు, లేకుండా వాడి ఇంటినే ప్రింటింగ్ ప్రెస్ చేశాడు దేవుడు. ఆ ఇంట్లోనే బైబిళ్ళు ప్రింట్ వేయబడ్డాయి. ఎవడైతే దీన్ని లేకుండా నిర్మూలన చేస్తానన్నాడో వాడి ఇల్లే బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మారింది. మహారోషం కలిగిన దేవుడు, కాకపోతే ఓర్పు ఎక్కువ, అది విషయం. అర్థమైందా? దీర్ఘశాంతం, దయాళుత్వం, ఓర్పు ఎక్కువ. అందుకే అన్నీ చూసి మౌనంగా ఉంటాడు. తెలుసంటలే వీడికి, పిచ్చోడికి తెలుసంట. తెలియదులే, అడిగి తెలియదులే, పోరా బతికిపోరా. లేకపోతే నలిపోయాడు ఎంతసేపు ఎవరినైనా. సరే ప్రియులారా, ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకున్నాం. యేసు ప్రభు ఏం చేశాడో, మనం గతంలో సేవించిన వాళ్ళు ఏం చేయలేదో ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైపోయింది. మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసినోడు ఒక్కడు లేడు, యేసయ్య తప్ప. కాబట్టే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, ఆ శుభవేళను పురస్కరించుకొని ఈరోజు మనం శుభ శుక్రవారం చేసుకుంటున్నాం. యేసయ్య శిలువలో యాతన పడినప్పటికీ అది ఎల్ల మానవులకు, ఏమండి, దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఇప్పుడు మా అమ్మ నన్ను కన్నది ఏ రోజు? ఏదో ఒక రోజు. లేకపోతే మీకు బర్త్డే డేట్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి, మీ పుట్టినరోజు. సింపుల్. శామ్ పుట్టిన రోజు ఆ రోజే. వాళ్ళమ్మ మరణకరమైనటువంటి బాధను అనుభవించిన రోజు కూడా ఆ రోజే. వాళ్ళమ్మకేమో అది బాగా బాధాకరమైన రోజు, ఎందుకంటే తను బాగా నొప్పులు భరించిన రోజు. అమ్మో బ్రతుకుతానో చనిపోతానన్నంత బాధను భరించిన రోజు. శామ్కేమో అది పండగ రోజు. అలాగే కలువరి శిలువలో యేసయ్య ప్రసవ వేదనను అనుభవించిన రోజు. ఆ ప్రసవ వేదన అంతా అనుభవిస్తూ ఎవరిని ఊహించాడో తెలుసా? మనందరినీ చూశాడు ఆయన. నేను ఇలా త్యాగం చేస్తే ఇంతమంది పిల్లలు నన్ను తెలుసుకుంటారు, నా ప్రేమ తెలుసుకుంటారు, నా వైపు త్రిప్పబడతారని ఎరిగిన వాడై శిలువను సంతోషంగా భరించాడు. తనకు తానే అప్పగించుకున్నాడు, అమ్మ అప్పగించుకున్నట్టు. ప్రసవ వేదనకి ఇష్టపడే కదండి బిడ్డను గర్భం ధరిస్తుంది తల్లి. తను స్వచ్ఛందంగా అప్పగించుకుంటుంది. అవునా? మెంటల్గా సిద్ధపడిపోద్ది. నిజంగా మనం అనుకుంటాం కానీ జెంట్స్కి గుండె పెద్దదని ఏం కాదు. లేడీస్కే గుండె ధైర్యం ఎక్కువ. 3 ఆపరేషన్లు అయినా సరే దర్జాగా బెడ్ మీద పండుకొని పోయి వస్తారు. ఒక్క ఆపరేషన్, చిన్న ఆపరేషన్ చేయాలంటే మనకి తిరణాలు అయింది. కొంతమంది అయితే ఇంజెక్షన్ తీసుకొచ్చినా సరే గడగడ వణుకుతుంటాడు. ఇంజెక్షన్ తీసి చూస్తే చాలు అంటుంటారు. అమ్మో లేడీస్ని చూడండి, అసలు ఈ చేతికి మీ గురించి మాట్లాడుతున్నారు, చప్పట్లు కొట్టండిరా. స్త్రీలకే గుండె ధైర్యం పెంచండి. మనమంతా ప్రగల్భాలే కానీ వాళ్ళంత ధైర్యం మనకేడు. ఎంత వెయిట్ అండి పిండం బరువు. ఆ పిండం బరువు మోస్తూ మరణాన్ని రుచి చూసి మరి బిడ్డని గంటది, మరణపు చేదుని రుచి చూసి. ప్రసవ వేదన శ్రమానుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమానుకుంటే ఊడిగాలు మనకు చేయునా. ఒక్కొక్కటి తల్లిని ఎంత తేలిగ్గా మాట్లాడతాడో. వీడికి ఎత్తిపోసింది, దరిద్రుడికి ఎత్తిపోసింది, ఊడిగాలు చేసింది. వెట్టి చాకిరి, ఊడిగం అంటే వెట్టి చాకిరి. గోరుముద్దలు కలిపి నోట్లో పెట్టి నీళ్లు పోసి మూతి
కడిగి అన్ని చేసి ఎన్ని బాధలో పడుతుంది కదమ్మా. ఆ అమ్మ స్థానాన్ని తీసుకున్నాడండి యేసయ్య. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. ప్రసవ వేదనను అనుభవించిన తల్లి వలె మనందరినీ రక్షించడానికి తల్లి స్థానాన్ని తీసుకున్నాడు యేసు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులో నెరవేరుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులో నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిలం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, మహాదేవుడే ఇలకే తెచ్చి యజ్ఞ పశువుగా వధ పొందాలని, మహాదేవుడే ఇలకే తెచ్చి యజ్ఞ పశువుగా వధ పొందాలని, కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్వారి శృజ్ఞత్రయో అస్య పాదాద్వే, శీర్షే సప్త హస్తాసో, త్రిదా బద్ధో వృషభో రోరవీతి మహోదేవో
మర్త్యాం ఆవివేశ స్థితి. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా. శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.